ఇక వీళ్ళ లొల్లిళ్ళదే. విచారణ వేళ హై టెన్షన్ అట. ఇక పోతే దొరకడు మా నాయకుడు అని లోపటనే మూసేస్తారేమో అని, ఆయన రాకపోతే బీఆర్ఎస్ పార్టీ బతకదేమో అని ఇక బయట ఆందోళన చేస్తాం. ఆందోళన కాదేం కాదు, వాళ్ళకు కూడా ఉంది, తీసుకుపోయి లోపలేరని ఆయన తొందరగా. కానీ రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఏంటంటే, నేను అనుకుంటున్నా తిప్పుతూనే ఉన్నారు వాళ్ళని, పదే పదే నోటీసులు ఇచ్చి తిప్పి ఇప్పుడు జైలు వేస్తే ఏముంటుంది, ఆయన అనుకుంటున్నాడు జైలు వేస్తే ఏముంటుంది, 4 రోజులు పోతారు, మళ్ళీ 5వ రోజు మళ్ళీ కాళ్ళు ఎగరేసుకుని బయటకు వస్తారు. వీళ్ళని తిప్పుతూనే ఉంటాడు. చాలామందికి ఒక డౌట్ ఉన్నది, ఎప్పుడు అరెస్ట్ చేయొచ్చు అని. నాకున్న అంచనా ప్రకారం అయితే ఇప్పట్లో అరెస్టులు ఏమి ఉండవు. ఎందుకు అరెస్టులు ఉండవంటే, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఉంది, నెక్స్ట్ దాని తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ అయిపోవడానికి ఇంకొక 1 ఇయర్ పడుతుంది. ఈ 1 ఇయర్ లోపు వీళ్ళని ఇట్లనే నోటీసులు ఇస్తారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కేసీఆర్ పేరు చెప్పగానే కేసీఆర్కి నోటీస్ వెళ్తుంది, కేసీఆర్ విచారణకు హాజరవ్వాల్సి వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ స్కామ్ మీద ఏమన్నా సిట్ ఏర్పాటు చేస్తా ఉన్నారు, దాని మీద కూడా ఏర్పాటు చేస్తే మళ్ళీ నోటీసులు వెళ్తాయి. ఇట్లా వీటన్నింటి మీద ఈ 1 ఇయర్ పాటు ఇంకా డ్రాగ్ చేసే అవకాశం ఉండొచ్చు. అప్పటికి కాంగ్రెస్ రూలింగ్లోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. అప్పట్లోగా కొంత ఏమన్నా ప్రజల్లో పాజిటివిటీని పెంపొందించుకుంటే, అదేమన్నా సాధ్యమైతే అప్పుడు ఏమన్నా 1 ఇయర్ తర్వాత అరెస్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ లోపు అయితే ఎలక్షన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు సరే వాళ్ళకి నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా పక్కన పెడితే ఆ స్టెప్ తీసుకోరని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు అంతా ఎలక్షన్ సీజనే, లోకల్ బాడీస్, మున్సిపాలిటీసు, లేకపోతే ఇంకా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. 2026 ఫిబ్రవరిలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పెట్టాలా, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఉన్నది. సో ఇన్ని ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు అరెస్ట్ ఉంటుందని అయితే నేను అనుకుంటలేను, ఉండదు 100%.